కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగోళ్ళు బాగుంటుందని ఆశ కూడా కనపడతల్లా. ప్రస్తుతానికి బట్టికి బాగోలా. భవిష్యత్తు బాగుంటుందని ఆశ పెద్దగా కనపడతల్లా. అమ్మాయి పెద్దలు అయిపోయారు, ఇటు గాలి పోతున్నారు, వీళ్ళు రూపాయి చేతిలో పెడుతున్నారు. వీళ్ళు అన్నిటికీ దేశం ఇది అవినీతి దేశం. ఈ అవినీతి దేశంలో అవినీతి పరులు బాగా రాజ్యం వెళ్తున్నారు. ఎక్కువ మంది అందరు కాదు, కొద్దిమంది ఈ రకంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు పేదల్ని. ఈ పేదల్లో చైతన్యం రావట్లా. నాకు నొప్పి వచ్చిందని 10 మంది కలిసి రావట్లా, అట్లా వదిలేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇతను గెలుస్తాను అనే మాట 2 సంవత్సరాలు మట్టి మాట్లాడుతున్నాడు. అది ఈ మాజీ ప్రభుత్వానికి అవగాహన ఎక్కడ పోయింది. అతను మోస్ట్ కన్నింగ్. చంద్రబాబు అనేవాడు ఎన్టీ రామారావు దగ్గర కన్నింగే వాళ్ళకి కన్నింగే. డైరెక్ట్గా ఎప్పుడు ఫైట్ చేయగలడో అతను లైఫ్ లేదు. ఎన్ని కోట్లు ఉండొస్తాడు, అంతా కోటేశ్వర్లే, కానీ గెలవడో డైరెక్ట్ రాలేదు. పోయినసారి ఏమైంది, 23 సీట్లు వచ్చింది. నెక్స్ట్ ఎందుకు రాలేదు, ఇలా ఎందుకు కలుపుకున్నాడు? నీకు అమరావతిలో అక్కడ పెట్టుబడి ముందు అడ్వాన్స్గా చెప్పేశాం, కొన్నారు. అది సైట్ శ్రీకృష్ణ కమిటీ ఆ సైట్ పని చేయదు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందని మీరు ఏం చెప్తారు? అంటే గొప్పగా లేదు, కానీ కొంతవరకు మెరుగనిపిస్తుంది. ఇంకా డెవలప్ చేయాల్సిన పని ఉందండి. కాకపోతే ఎవరికాడు అవకాశం వచ్చిన వరకే, కానీ వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటాం, 10 మందికి ఉపయోగపడటం అనేది జనంలో కనపట్ల, వాళ్ళ నాయకుల్లో కనపట్ల. అలా చేస్తే మరి బాగానే ఉంటుంది. కానీ మేదో చేస్తామని వస్తారు, కానీ అనుకున్నంత విధంగా ఈ జనంలో చైతన్యం తీసుకురావడం కానీ జనానికి ఉపయోగపడటం కానీ అలాంటిది ఏం జరగట్లేదు అని ఇప్పుడు అది ఇంకా వాళ్ళు ఇంకా బాగా తెలుసుకుని ఏదో వచ్చాం కోట ప్రభుత్వం అనుకోకుండా మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మంచి పని చేద్దాం ప్రజలకు అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాడికి కూటమికి మద్దతు ఇస్తారు జనం. అంతేగాని మేమేదో కూటమి మేము వచ్చాము మనం చూడండి అంటే కుదరదు. అది జనరల్గా అందరిలో ఆ చైతన్యం వచ్చేటట్టుగా పని చేయగలిగితే అప్పుడు మెచ్చుకుంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అందరినీ ఒప్పించే విధంగా ఉండాలి, ప్రతి వాడికి ఉపయోగపడేటట్టు ఉండి. ముఖ్యంగా లేబర్ చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి కొంతమంది కూడు నీళ్ళు లేకుండా కూడా ఉన్నారు. సామాన్య ప్రజలు ఎట్లుండా అలాంటి నిరుపేదలకు మాత్రం ఎంతో కొంత సాయం చేయగలిగితే కొంతవరకు జనంలో ఒక మంచి స్పందన వస్తుంది. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు, కానీ ఇంకా బాగా చేస్తే ఒక గుర్తింపు అనేది వస్తుంది. నేను చెప్పబోయేది అది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలు చూస్తుంటే నాకు భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఒక విజన్ గల లెజెండరీ లీడర్ అండి. ఆయన తప్పు పట్టడానికి వీల్లేదు. ఆయన ఏం చేసినా ఎంతో కొంత ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం, కానీ అన్యాయం చేద్దామనే మనిషి కాదు. అది ఏదో కొంతమంది ఆయన మీద ఏదో బురదల్లే విధంగా మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు 100కి 100 చేయకపోయినా 90% చేయగల స్తోమత ఆయన దగ్గర ఉంది. అందరూ సహకరించి 100కి 100 పాళ్ళు చేయగల స్తోమత కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళేదో మధ్యలో పని చేసేవాడిని జడగొట్టే టైపే, కానీ వేరే మార్గం ఏం కనపట్లేదండి. కాబట్టి కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు ఒక డెవలప్మెంట్ ఉండాలంటే అందరూ సహకరిస్తేనే ఆ ప్రభుత్వం డెవలప్ అవడానికి వీలు ఉంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. శుభ్రంగానే చేస్తున్నారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందని మీరు ఏం చెప్తారు? నాకు నచ్చలే. నాకు ఏది ఒక పథకం రావట్లేదు. ఏదో పథకం ఒకటి ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు, 50 సంవత్సరాలు పింఛన్ పెట్టుకోండి అన్నాడు. మనకి 54, 53 వచ్చినాయి. పింఛన్ లేదు, ఏమీ లేదు. ఫ్రీ బస్సు అన్నాడు, ఫ్రీ బస్సు లేదు. ఏం చేశాడు? నాకు నచ్చలే. ఏదో పథకాలు ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంటే ఇదిగో ఈ జనాలందరూ అంటారు ఇంకేముంది, వాళ్ళ ముందు రేట్లు తగ్గిపోతుంది, కొత్త ముందు వచ్చేస్తుంది, అన్నీ 100 రూపాయలకి క్వార్టర్లు అన్నారు, ఏది ఒకటి లేదు. కాదు, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి, నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం అవుతుంది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. మరి అది ముందు చెప్పేటప్పుడు తెలియలేదా? పథకాలు హామీలు ఇచ్చేటప్పుడు తెలియలేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి ఇప్పుడు ఆడు చేస్తేనే శ్రీలంక అవుతాను, వీడు చేస్తే శ్రీలంక అవుదా? వీడు చేసినా అదే అవుతుంది. ఆడికన్నా ఎక్కువ పెట్టాడు వీడు. ఇవన్నీ జరిగాయి. ఏదో జనాలు మభ్య పెట్టడానికే కానీ ఒక పథకం ఇచ్చేది ఉండదు, ఏమి ఉండదు. టీడీపీగా ఈ కూటమి ప్రభుత్వం ఏది జరగదు. ఇప్పుడు మళ్ళీ ఈ మొన్న ఏదో ఆగస్టు 15కో ఎప్పుడు అన్నారు ఫ్రీ బస్సు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పెడతారో, ఎప్పుడు ఇస్తారు
అంతకుముందు చూసాంగా ఏమి ఇచ్చాడు? అప్పుడు 3 ఏళ్ళుగా సీఎంగా చేశారు కదా, అప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేదంటారా? ఎవరు చంద్రబాబు నాయుడు ఇస్తే గెలిచేవాడుగా మొన్న ఏదో పసుపు కుంకుమ లాస్ట్ మూమెంట్లో దిగిపోయేటప్పుడు ఇచ్చాడు. అది ఇచ్చి ఆ పథకాలన్నీ ఇచ్చినట్టయితే మొన్న ట్రిప్కు జగన్ ఎక్కడ వచ్చేవాడు? మరి చంద్రబాబు నాయుడు వచ్చేవాడుగా. అంత ఘోరంగా ఎందుకు పోయేవాడు? మరి ఇప్పుడు గెలిచారు కదండి, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే గెలిచారు, మంచి పరిపాలన అందిస్తామంటున్నారు కదా ప్రజలకి. అందిస్తే మంచిదేగా, పేదవాడు బాగుపడతాడుగా, శుభ్రంగా మొదటి అంటాడుగా. 3 పార్టీలు కలిసి నువ్వు అన్నది కరెక్టే. కేంద్రంలో బీజేపీ ఉంది, వీళ్ళకి ఇప్పుడు అనుకూలంగా ఉంది. మంచి పథకాలు పెట్టి ప్రజలు మంచి చేస్తే మంచి ఇప్పుడు మంచిదేగా. కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చారు కదా, ఈ అమలు చేసే అవకాశం లేదంటారా? నాకు మట్టి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. చేసే అవకాశం నాకేం కనపడుతుంది. చేస్తే అన్నా ఏదో మనం ఎక్కగానే నీకు 15 అన్నాడు. ఏది ఎవడికి ఇచ్చాడు 15? నువ్వు ఎంతమంది పిల్లల కంటే అంతమంది 15 అన్నాడు. ఎవడికి ఇచ్చాడు? సూపర్ 6లో భాగంగా నవంబర్ దీపాల నుంచి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు. కట్టెత్తాడు ఏ లెక్కలేదు. అదేంటే మోడీ అంతకుముందు ఏదో ఈ డోక్రా వాళ్ళకి ఏదో పొయ్యిలు ఇచ్చాడని, వాళ్ళకి ఏదో అందరికి ఇవ్వడన్నా డోర్ టు డోర్. ఇప్పుడు నేనుండ బీసీని, నాకు ఇస్తాడా 3 గ్యాస్ సిలిండర్లు? మరి బీసీ వాళ్ళకి ఇవ్వాలిగా. మరి చెప్పారు కదా ఎన్నికల హామీలు ఇస్తామని చెప్పి. మరి అదే నేనన్నా ఇవ్వాలిగా మహిళలకి. అదే మహిళ అంటే ఏ కష్టాలకి నేను చెప్పలేదు, మహిళలకే అన్నాడు. ఇప్పుడు మహిళలకే కులం పేరు ఎత్తరా, మహిళలకే మహిళకి అన్నాడు అంతే. కాదు, అలాగే మళ్ళీ 1500 పిల్లలకి ఇస్తామని చెప్పారు. ఆడపిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎంతమంది 1500 నెలకే. నేను ఇవ్వలేదుగా. అబ్బో నిమ్మలరామారాడు నీకు 15 అని ఓ డబ్బా కొట్టేసాడు. ఎవరికి ఇచ్చాడండి? 5 పైసలు ఇవ్వలేదు ఎవరికి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఈ 40 సంవత్సరాలు 18 ఏళ్ళు అమ్మఒడని పాటికి పిల్లలు స్కూల్ బ్యాగులు బుక్స్లు ఇవన్నీ బూట్లు అన్నీ వచ్చేసినాయిగా. వీళ్ళు ఎక్కినాక పిల్లలకి ఏమి ఇచ్చారు? పుస్తకాలు లేవు, బూట్లు లేవు, ఏమి లేవు. ఏమైనా ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటాం, ఇవ్వలేదుగా. కాదు, మరి ఈ క్రమంలో పథకాలు ఇవ్వకపోతే మరి ప్రజలకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు మంచి చేస్తే మళ్ళీ గెలుస్తాడు, చేయకపోతే ఓడిపోతాడు. ఇప్పుడు ప్రజలు తిరగబడ్డారు ఏముంది, ఏ గవర్నమెంట్ అయినా అంతే. అంటే మేము పథకాలు అమలు చేసేవాళ్ళమే, ఈ లోపల వరద ముప్పు వచ్చింది. అందుకు వచ్చినప్పుడు కరోనా రాలేదు 2 సంవత్సరాలు. ఏదో చేయాలి, తప్ప అవకాశం ఏముంది? ఏదో చేయాలండి. ఇప్పుడు 4 హామీలు పెట్టావు, 2 చెయ్యి, 2 పక్కన పెట్టు. అసలు ఏమి చేయకుండా ఉంటే నేను వెళ్తుంటే నాకు భయం వేస్తుందంటే ఎట్లా ఉంటుంది? అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు నువ్వు 5 పెట్టావు సూపర్ 6, 2, 3 పెట్టు ప్రజలకి, మిగతా చేయలేవు. అదో రకం. ఈ 100 రోజుల్లో మేము మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టాము, పెన్షన్ పెంచాము, ఇంటికి పంపిస్తున్నాము అని చెప్తున్నారు కదా. అన్నా క్యాంటీన్లు పెట్టారు. రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. ఇంకా కొన్ని చేసేవి ఉన్నాయి మంచి పనులు, చేస్తాడు ఈయన. ఇక ఈయన తప్పితే ఎవడల్ల కాదు. ప్రభుత్వం ఏదొచ్చినా చేయలేదు, ఈయన ఉంటేనే అమలు అవుద్ది, శుభ్రంగా జరిగిపోతాయి, జనం కూడా పచ్చకుంటారు. మరి వైసీపీ వాళ్ళు ఏంటి, ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, ఎటువంటి పథకాలు అమలు చేయలేదు అంటున్నారేంటి? వాళ్ళ పిచ్చెక్కింది వాళ్ళకి, మద పిచ్చెక్కింది వాళ్ళకి. లేకపోతే ఏం పనులు చేసేవన్నీ చేస్తానే ఉన్నాడు. ఇంకంతకంటే ఏంటి చేసేది? ఆడు అసలు చేయలేదుగా. 3 ఏళ్ళు అన్నాడు, 5 సంవత్సరాల దాకా ఇచ్చాడు అయ్యే. ఇక అటువంటి ఇక ఏం చెబుతాం, ఇక ఈ ప్రభుత్వమే బాగుంటుంది, దీన్ని కొట్టింది లేదు. అంటే పిల్లలకి తల్లికి వందనం అన్నారు, పిల్లలు బడికి పోతున్నా కానీ ఇంతవాటికి తల్లికి వందనం వేయలేదు అంటున్నారేంటి? మరి వేయలేదంటే వేస్తాడు. ఈ మొన్నటిదాకా వానల గురించి ఈ బాధల్లో ఇప్పుడు కదమ్మా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసి పెట్టాడు. ఇంకెక్కడ ఉండే అట్ట కదమ్మా, తిప్పుకోవాలిగా ప్రభుత్వం. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఈ కూటమి అంటే అక్కడెక్కడ అప్పులు తేవాల్సిందే. ఆ ఖజానాలో అప్పులు లేకుండా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, మొత్తం చేశాడు, ఖాళీ చేశాడుగా. ఈయన కొద్దిగా నిదానంగా చదువుకుని డబ్బు తెచ్చి అందరికీ చదువుతాడు, నిదానంగా చదువుతారు. కాదు, మరి ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా, లేట్ అవుతుంది కదా. అవదండి, అవదు. జనాలు తెలుసుకుంటున్నారు, తెలుసు, అందరికీ తెలుసు అండి, తెలుసు. కానీ జాగ్రత్తగా కొద్దిగా ఏంటంటే పోయిన పార్టీ కన్నా ఇది కొద్దిగా మెరుగు, నిదానంగానే ప్రధానంగా చేస్తారు అనే జనాలకు మాకు నమ్మకం ఉంది.
అది సార్. అయితే వైసీపీ అంటున్నమాట 100 రోజులు అవుతుంది వచ్చి ఒక పెన్షన్ను అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేస్తారంటున్నారు కదా. మరి అన్న క్యాంటీన్లు అంటే అందరికీ మేలు చేసేదేనండి. ఇప్పుడు ఒకటి ఉందండి, ఇప్పుడు నారు వేసామండి మొక్క ఏం కానీ పంట చేతికి వస్తుందా, దానికి టైం తీసుకుంటుందిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి కూడా టైం పట్టుద్దండి. ఇప్పుడు మొక్క గింజ కానీ గింజ పెరగాలి, పెద్దది అవ్వాలి, దాని తొలక రావాలి, పువ్వు పుయ్యాలి, కాయగాలి. చంద్రబాబు నాయుడు కూడా ఏంగానే అన్ని పథకాలు అంటే అమలు చేయదు కదా సార్. నిదానంగా చేస్తాడని జనాలకు నమ్మకం ఉంది, బాగా నమ్మకం ఉంది సార్. అయితే వైసీపీ అన్నమాట మేము వచ్చిన వెంటనే పథకాలు అమలు చేసామంటున్నారు కదా. మరి అప్పుడు డబ్బులు ఉండేవి కాబట్టి చేశాడు సార్. ఇసుక ఇప్పుడు మాఫియా అని పెట్టాడు సార్. మట్టి అమ్మినవి, ఇసుక అమ్మినవి, జనాల నోటికాడ కూడికొట్టిన డబ్బు అంతా ఉంది. ఆయన తీసుకున్నాడు, దేవుడి సొమ్ము కూడా కాజేశాడు సార్. జనాలు పంచాడు. ఇప్పుడు ఏంటంటే ఈయన నికార్సుగా ఉంటాడు కాబట్టి పని చేస్తాడు సార్. నిదానంగా ప్రధానంగా చేస్తాడని ఆశ ఉంది జనాలందరికీ. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఎలా బాగానే ఉంది, కూటమి బాగానే ఉంది, బాగానే ఉంది, దానికి ఏం చెప్తాం. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏముంది, అంతా అడ్డుగురుగా ఉందిగా. అంటే ఏంటండి? ఏంటంటే ఇస్తానని ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, పిల్లలకి స్కూల్కి ఇవ్వలేదు. మరి కూటమి ప్రభుత్వం అంటే అడ్డుగురు ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. సూపర్ 6 పథకాలు ఎవడు పెట్టున్నాడు? సూపర్ 6 ఆడే పెట్టిందిగా. అమ్మకి 100 అని అది అని ఇది అని పెట్టింది ఆడే కదండి. ఉచిత బస్సులు, గ్యాస్ సిలిండరు, ఏదైనా కూటమి ప్రభుత్వం అడ్డగురు ఉంది. ఎవరిని పడితే ఆయన కొడతాం, నరుకుతాం. మనము ఇక్కడ ఉండగా ఇంటనే ఉండగా వార్తల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, ఇలాంటి పథకాలు మేము అమలు చేసేవాళ్ళం. అమలు చేసాడు. ఆడికి ఉండకపోని అప్పులు చేయని అమలు చేశాడు. చెప్పిన పథకాలు అమలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, ఏమీ లేదు, ఇప్పట్లో ఇవ్వలేము, ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఏం అర్థం చేసుకున్నారు ప్రజలు? పెడతానంటే ఆశ, కొడతానని భయం. అది అప్పుడు ఎవడు పెట్టున్నాడు? ఆ సూపర్ పథకాలు ఎవడు పెట్టానండి? అది సూపర్ 6 అని, బస్సులని, సిలిండర్ అని ఏవి ఒకటి నెరవేళ్ళ ఆ పింఛన్ ఎత్తున్నాడు. అదే ఈ 100 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చాక పింఛన్ పెంచాము, పింఛన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్తున్నారు కదా. అన్న క్యాంటీన్లు పెట్టారు, అన్న క్యాంటీన్లు పెడతాం. అసలు ఎందుకు పంపిస్తాం? పింఛన్లు సచివాలయంతో పెట్టి పంపిస్తున్నారు. వాలంటీర్లు తీసేశారు. ఆ వాలంటీర్కి 10,000 జీతం ఇస్తానని 10,000 లేవు. దేశం మీద వచ్చిన వాలంటీర్లు ఉన్నారు, మరి అంతా నిరుద్యోగులు అయిపోయారుగా. కాదు, మరి ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ కూడా కొనసాగించి వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత వినియోగించుకుంటున్నారు కదా. అందుకేనండి ఆడు ఇక కూటమి పథకం పెట్టు. మోడీ గారు ఉండబట్టి సరిపోయింది, కానీ మోడీ గారు లేకపోతే ఇది వస్తుంది. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగానే ఉంది, ఇంకా అది తెలిసిందే అందరికీ, దాని మీద ఇంక కొంచెం పర్లేదు కదా. కదా ప్రభుత్వం కంటే పర్లేదు అంటారా? అంతేగా. అంటే ఈ పథకాలు ఇచ్చారు కదా, ఈ పథకాలపైన మీ అభిప్రాయం? పథకాలు ఇచ్చారు కాదంటలేదు, కానీ తను ఎక్కి టైం పట్టుద్ది కదా. ఇప్పుడు ఆయన ఎక్కగానే అన్నీ చేయలేదుగా, ఇది అలాగే కొంచెం టైం తీసుకుంటారు. మేడం, చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు సూపర్ 6 అనే పథకాలు కూడా తీసుకొచ్చారు. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, మహిళలకు 1500 ఇవి కూడా చెప్పారు. వీటిపైన మీ అభిప్రాయం? అవి ఇస్తానన్నారు, కానీ ఆయన మాట చెప్తే ఖచ్చితంగా ఇస్తారు, కథ కొద్ది టైం పట్టిద్ది. ఎందుకంటే ముందున్న ఆయన చేసిన అన్నీ కొద్ది గొప్ప లావాదేవీలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని కానీ
ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఖజానా చూస్తే ఖజానాలో ఖాళీగా ఉంది, ఈ పథకాలు ఇప్పట్లో ఇవ్వలేము అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదంతా పొకారు. ఆయన చెప్పిన తర్వాత చేయడు అనటానికి ఏం లేదు. ఆయనకు తగ్గదా ఆయన చేస్తారు. అది కథ కొద్దిగా టైం పడుతుంది. అది అందరికీ తెలిసిందేగా, తెలియదేం కాదుగా. అంటే ఈ పథకాలు ఇచ్చే క్రమంలో లేట్ అవుతుంది కదా, మరి ప్రజలకి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆయన కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా లేట్ అయినా ఓర్పుతో ఎదురు చూస్తేనే కదా ఏదైనా ఫలితం ఉండేది. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఎక్కగానే ఏది అమలు చేయలే, ఒక సంవత్సరం దాటాక అట్లా చేశారు. ఇది అలా కాదు, ఆయన ఎక్కి ఒక 100 రోజులు అవుతుంది కదా, చిన్నగా అది కూడా చేస్తారని మా నమ్మకం ఆయన మీద. మహిళల కోసం రేపు దీపావళి నుంచి కూడా ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తారనే నమ్మకం ఉంది. ఆడవాళ్ళని ఎప్పుడు మోసం చేయడు, ఆయన నమ్ముకున్నాం కాబట్టి. అంటే ఈ గ్యాస్ రావడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? ఉచిత గ్యాస్ అంటే కొద్దిగా సేవ్ అయినట్టే కదా. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళం చేసుకుంటే తినేవాళ్ళం, లేకపోతే లేదు. అందులో 3 గ్యాస్ బండ్లు అంటే కొద్దిగా సేవ్ అయినట్టేగా. వచ్చే జీతాల మీద ఉండి లేక సర్దుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఇదవుతున్నాం కదా. దాన్ని బట్టి కొద్దిగా మాకు అండగా ఉన్నట్టు. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టారు, 6-6 అన్నారు, సూపర్ 6 అన్నారు. ఒక్క పథకం రెడీ అయింది, 100 రోజులు పాలన అయిపోయింది, స్టార్ట్ అయ్యి. అది ఈ 100 రోజుల్లో మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాము. పెన్షన్ ఎవరికి ఉపయోగం? ఎవడో ఒక సిటీలో ఉన్నవాళ్ళకి తప్ప పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒక్కడికన్నా అందుతుంది అది ఫుడ్. అందనప్పుడు ఎందుకు అలాంటి పథకాలు పెట్టడం ఉపయోగమా? ఉపయోగం లేదు, దానివల్ల యూజ్లెస్. అది ఏది పెట్టాలి అన్న ఉద్దేశం తప్ప వేరే ఉపయోగం ఏం లేదు దానివల్ల. నలుగురు ఉపయోగపడేది చేయాలి పథకాలు అనేవి. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, అమ్మఒడి ఉంది, అవన్నీ పెట్టారంటే ఏదో ఒక నెలలో ఒక నెల కాకపోతే ఒక నెలకైనా డబ్బుల రూపంగానే చేతికి అందేయి, ఏదో దానికో కట్టుకోవడానికో చేసుకోవడానికో చెందడానికో దానికో ఉపయోగపడేవి. ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు, హామీ ఇచ్చారు, ఉపయోగం లేదు కదా. అది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది. ఖాళీ లేదు, అది ఆయన ఒక బూటకం మాట. అది మాట దాటేయడానికి చేసే తీరు అది, అంతే, ఏం లేదు. ఎన్ని వేల కోట్లు మైనస్ ఉందని చెబుతున్నారు, చూపించమనండి ఆ రిపోర్ట్ని. జనాలకు అందరూ తెలుసు, ఇటువరకులాగా కాదు, పిచ్చోళ్ళు కాదు జనాలు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్గా ఉన్నారు అంతా. ప్రతిదీ బిల్ టు బిల్లు ప్రతిదీ ఉంటుంది. ఇదేంటి అసెంబ్లీలో నీకు స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్లో చూపించాడు జగన్ గారు, నీవే చూపించాయని చంద్రబాబు గారు చూపించాలి కదా. అది చూపినప్పుడు ఇంకెందుకు మాట్లాడడానికి రైటే లేదు. అది మరి కాదు, ఇప్పుడు ఈ సూపర్ 6 ఏదైతే పథకాలు చెప్పారో ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అందుకే ఇప్పుడు సూపర్ 6లో ఇప్పుడు ప్రజెంట్ జమినీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడడానికి రైట్గా ఏదో సిలిండర్ 1-2 వేయడానికి సిద్ధపడుతున్నాడు. దీపావళి నుంచి ఇస్తామా? అవన్నీ బూటకం మాటలు. అవన్నీ ఏది ఆగస్టు 15వ తారీఖున ఇదే ఆర్టీసీ ఓపెన్ చేస్తున్నా ఉన్నట్టు ఇది కూడా అంతే. ఆ టయానికి అది కూడా అంతే అవుతుంది. ప్రజలు నమ్మరండి. ఈ 5 సిలిండర్ 3 సిలిండరు ఉచిత బస్సులు, అమ్మఒడి తీసేసాడా? అమ్మకు 100 అని పెట్టాడు, 20,000 అని 15,000 అని అది తీసేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పిల్లలకి బడి స్టార్ట్ అయినా కానీ ఇంతటి తల్లికి 100 వేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాటికి వేసేసాడండి. స్కూల్లో బట్టలు పిల్లలకి షూస్ బ్యాగులు ఇచ్చేవాడు, వేసేసేవాడు. గత వైసీపీ ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్స్ ద్వారా ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగుంది. వైసీపీ ఆ పిల్లలు లేబర్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ముద్దు పడతారని చెప్పాడుగా. ముద్దు అబ్బాయిలు అవుతారు ఇంగ్లీష్ మీడియం చదివితే అని వార్తల్లో చెప్తున్నాడు కానీ చంద్రబాబు ఏ పథకం వేయలేదండి. మరి కాదు, ఇప్పుడు పథకాలు ఇవ్వకపోతే మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా. వచ్చేది ఎప్పుడు వస్తుందో చూసి వేస్తారు దెబ్బ. అంటే ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేసే అవకాశం లేదంటారా? మరి ఉందో లేదో తెలియదండి, బడ్జెట్ లేదంటున్నాడుగా. 100 రోజుల పరిపాలన వచ్చింది కదా, దీని నిమిత్తం కూడా వాళ్ళు మంచి ప్రభుత్వం అని కూడా ఒక కార్యక్రమం చేపట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం చేశాడు? మంచి
మంచి పని ఏం చేశాడు చూపిమని మరి ఏమైనా చేశాడా ఏమైనా ఇచ్చాడా జనానికి ఈ 100 రోజుల్లో అందించిన పరిపాలన ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకి వెళ్ళి 100 రోజుల పరిపాలన వాళ్ళ ప్రజలందరికీ కూడా చెప్పాలంటూ కూడా సీఎం ఆదేశం. అయ్యే ఊరిని కడుపు నీళ్ళు ఇరుతాయి అంటున్నారు. ఎంతమంది ఏమీ లేదు. మేము వచ్చాము చెబుతున్నాం. జగన్ ఇంటికాడ కూకున్నాడు వచ్చి చెప్పలేదు అనే మాటలకి ఇది పుట్టిస్తున్నారు అంతే. ఏమీ లేదు. జనాన్ని మబ్బులో పెడతాయి ఇవన్నీ. ఇళ్ళకి వచ్చేసాడు ఎమ్మెల్యే అనేది గొప్పగా, అంతేగాని ఏమీ లేదు. అంటే ఎమ్మెల్యేలు చేసిన ఈ 100 రోజుల పరిపాలన ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నారు ప్రజలకి. చెప్తారు, చెప్తే సుఖమేముంది. చెప్తే ఏమంటారు, ఊంగు కొడతారు అంతవరకే. ఏముంది 100 రోజుల పరిపాలనలో మాకేమన్నా 100 రూపాయలు ఇచ్చావు నువ్వు? ఏమీ లేదు. ఏం చెప్తావు? అంటే 100 రోజుల్లో పెన్షన్ పంపించాము, ఇంటికి పంపించాము అన్నాకే. ఇచ్చేదేంటి? తెల్లారి 4 గంటలకే అప్పుడే ఇచ్చేవాళ్ళు, 3ంటికే వచ్చి. నువ్వు ఇచ్చేదేముంది? నువ్వు ఇంటికి పంపించింది నువ్వు ఇచ్చింది గొప్ప. ఆడే పంపించాడుగా, జగన్మోహన్ రెడ్డి పంపించాడుగా. ఇంటింటికి తెల్లారేపాటికి ఇచ్చేసారు. నువ్వు ఇంకా తెల్లారినాక వస్తున్నావు. తెల్లారి గట్ల లేపి 3ంటికే వచ్చి లేపిచ్చారు. అప్పుడు ఒకరోజు కూడా ఇది అవ్వకుండా కాదు, ఒకరోజు ముందుగానే మేము పెన్షన్ ఒకరోజు సెలవు ముందంటే అది ఆదివారం శనివారం కలిసి వచ్చినప్పుడు అందుకనే తీసుకుని ఇచ్చావు. అంతకన్నా గొప్పతనం ఏం లేదు దీంట్లో. రేపు ఆదివారం వచ్చింది, మళ్ళీ ఈపోతే తిడతారని ముందుగానే జాగ్రత్త పడ్డాం. అదే కానీ ఏముంది, ఆడు ఉంటే ముందే తీసుకుని నుంచి ఇచ్చేసేవాడు. ఇవ్వలేదు అని తిడతారని ఆ మాటకి అట్ట ఇచ్చాడు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇచ్చిన దాఖలాలు లేవు, మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు కదా. ఏమి ఇచ్చాడు? పింఛన్ ముందుగా ఇవ్వటం. ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు ఇచ్చాడు. పెన్షన్ గురించి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఇది చెప్పినా నేను నమ్మేది కూడా లేదు. ఎంత చెప్పినా నువ్వు నమ్మరు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వాన్ని కూడా కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దీనిపైన మీ అభిప్రాయం? మంచి ప్రభుత్వం అనుకున్నవన్నీ చేస్తున్నారు 100 రోజులు బట్టి. ఈ 100 రోజుల పరిపాలన కూడా ప్రజల వద్ద దగ్గరికి వెళ్ళి, అంటే గడప వద్దకి వెళ్ళి 100 రోజుల పరిపాలన ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని సీఎం గారు చెప్పిన మాట. ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అసలు ప్రజలకి అర్థమైపోయింది గవర్నమెంట్ పాలన బాగుందని అందరికీ తెలుసు. అది ఎవరో ఇక ఎక్స్పర్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళు బురద చల్లుతూనే ఉంటారు. అబ్బాయి గవర్నమెంట్ బాగోలేదు అని అంటారు, కానీ 100కి 90 మంది ఎవరు బాగోలేదు అనేవాడు ఎవడు ఉండడు. అది ఈ 100 రోజుల పరిపాలనలో పథకాలు, ఈ 100 రోజుల పరిపాలనలో పథకాలు ఎలాంటి అమలు చేశారని మీరేం చెప్తారు? అనుకున్నాయి ఒకటి జరుపుకుంటున్నాడు, అనుకోకుండా వస్తున్నాయి. ఇప్పుడు వరద రాకపోతే ఇంకోటి ఏది ఇచ్చేవాడు. వరదత్వం వల్ల మరి అడ్డం కదా, రాష్ట్రం మొత్తం వరదలు వచ్చాయి కదా, పోయింది మరి పైర్లు పోయి ఇవ్వద్దు. అదే మరి ఇస్తాడా పథకాలు ఇస్తాడా? ఈ ముందు జనాలకు ఇచ్చేసి తర్వాత పథకాలు పెడతాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చింది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగానే ఉందిగా. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బాగానే ఉంది. 100 రోజుల పరిపాలన మొన్న సమీక్ష కూడా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు నాకైతే ఇప్పుడు మంచి ప్రభుత్వాన్ని శ్రీకారం చుట్టారని చెప్పి అందరూ అన్నారు అన్నమాట. అది మంచిది పట్టేగా చుట్టింది. మా బుడ్డలు చెప్పేది ఉన్నప్పుడు అది మంచిది కాబట్టి మంచి అని చెప్పారు. వాళ్ళకన్నా మేధావం కాదుగా మేమేమి. అయితే వాస్తవం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చాలా దగ్గరికి వెళ్ళి ఉంటారు, చాలామంది కలిసి ఉంటారు. ఎక్కడొచ్చినా ఏ మాటలు చెబుతున్నారు, మంచి పరిపాలన బాగుంది అని ఏదైనా చెబుతున్నారు. అయితే ఈ 100 రోజుల్లో పథకాలు అమలు చేసిన పథకాలు ప్రతి గడపకి వెళ్ళి ఎమ్మెల్యేలు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటూ కూడా సీఎం గారు ఆదేశం. వస్తున్నారు కదా, నిరాటలు వస్తున్నారు, చేస్తున్నారు కదా, వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు మేమంటే బయటకు వెళ్తాం, ఇప్పుడు ఇంటింటికి వచ్చి చెప్పే అసలు ప్రభుత్వం వాస్తవం చెప్పాలని టీడీపీ అనేది ఎంతవరకు టీడీపీ కాదు. ఇప్పుడు వాస్తవం చెప్పడం కూడా ప్రభుత్వం ఎంతవరకు లాగా కాదు. ఏదైనా సరే చంద్రబాబు గారు ఏం చెబుతున్నారు, మీ గౌరవం మీరు కాపాడుకోండి, మా గౌరవం మాకు ఉంటాయి. అట్లాగేనంటే మీకు ఎవరైతే పని చేయరో వాళ్ళు మాకు చెప్పండి, మేము దగ్గర నుండి పని చేపిస్తాం అంటున్నారు వాళ్ళు. ఇక అంతకుమించి మనం చెప్పేది ఏముంది ఆయన గురించి ఏమండి. అది ఈ 100 రోజులు కూటమి పరిపాలన వీళ్ళు సమీక్ష పెట్టుకొని కూడా ఇది మంచి ప్రభుత్వం అనేది కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపైన మీ అభిప్రాయం? ఈ 100 రోజుల పరిపాలనలో ఈ గవర్నమెంట్ మారిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉన్నారు. చక్కగా 3 గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు, 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నాడు. 50 సంవత్సరాలకి
పింఛన్ ఇస్తూ ఉన్నాడు బీసీలకి. దాని టైం ప్రకారం పింఛనీళ్ళు కూడా వదులుతారు. టైం ఉంది, టైం ప్రకారం వదులుతారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసినందుకు మంచి పరిపాలన ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా తాగుద్ది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఎదురు లేకుండా తాగుద్ది. ఎందుకని వచ్చే 5 సంవత్సరాలు కూడా చెప్తున్నారు. 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తాడు, మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. అది కాదు ఈ 100 రోజుల పరిపాలనలో ఈ పథకాలు అమలు చేశాం కదా, ప్రతి గడపకి వెళ్ళి కూడా ఎమ్మెల్యేలు మొత్తం కూడా ప్రజలకి ఇచ్చిన పథకాలని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి కూడా సీఎం గారు ఆదేశం. అందుకనే మరి అందరికి వచ్చి కనపడుతున్నారుగా. నిన్న వచ్చారు, పెనవలూరు వచ్చారు ఎమ్మెల్యే గారు, వచ్చి ఎట్ట ఉందో పరిపాలన ఏంటి అని కనపడి 10 గడపకి మా గేటు ముందుకు వచ్చి మొన్న మాట్లాడి వెళ్ళారు. నిన్న వస్తున్నారా గడప గడపకు వస్తున్నారు. 100 రోజుల పరిపాలన, కూటమి ప్రభుత్వం పరిపాలన కూడా సమీక్షించుకునే వాళ్ళు మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? శ్రీకారం చుట్టారో ఎమ్మెల్యేలను ఇప్పుడు జరిగినాయి. మొన్న 7,000 కాడికి ఇచ్చాడు, తర్వాత 4,000 కాడికి ఇచ్చాడు. ఈ లోపు మళ్ళీ ఇప్పుడు ఈ మద్యం కూడా లేని వాళ్ళకే కానీ ఏదన్నా కానీ 99 రూపాయలకి మంచి నాణ్యమైంది ఇస్తానన్నాడు ఏంటి. ఇప్పుడు రేపు రైతు భరోసా కూడా మీరు సిద్ధం చేసుకోండి వేస్తానంటున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటి చేయాలిగా. ఇప్పుడు ఆడేం చేశాడు, 1000 రూపాయలు పెంచాను అన్నాడు. 5 సంవత్సరాలకు లాస్ట్ 2 నెలలు ముందు ఇచ్చాడు. ఈయన అట్ట కాదుగా 3 నెలల ముందే ఇచ్చేసాడుగా. ఇంక చెయ్యిందే ఉంది, వరుసనే చేసుకుంటూ వస్తున్నాడు. ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలకి పథకాలు ఏమందించాము, ప్రతి గడపకు కూడా వెళ్ళి ఎమ్మెల్యేలు ఈ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే వచ్చాడు, వచ్చి ఇట్లా ఇదిగోనమ్మా ఈ ఇచ్చారు రైతు భరోసా కూడా పెట్టుకోండి, ఒక్కొక్కటి వస్తాయి ఒకేసారి కాదు. ఇప్పుడు ఈ వరదలో ఇవి ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా చేస్తాం. ముందు ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఈ రోడ్డు మీద కూడా గోతులు పోవడమన్నారు. పంచాయతీ అతన్ని కంకర పోసారు అక్కడక్కడ. గోధులైన కనపడొద్దన్నారు. మొన్న ఈ చెరువులో నీళ్ళకి పంట కాలంలో అయితే ఇచ్చారు వాళ్ళే సొంత డబ్బులు పెట్టుకొని. ఆ డ్రైనేజీలు అయితే ఇప్పించేసాడు. రేపు వేసంకాలం ఇప్పుడైతే పొక్కులేని నెలవో రేపు వచ్చినాక పంట కాలంలో మొత్తం చేయించుకోమన్నారు. అంటే గడప గడపకు వచ్చి మీ సమస్యలు కూడా తెలుసుకుంటున్నారా? మొన్న నిన్న వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడు. ఇలా చచ్చిపోయిన కాడికి అట్టాటి కాడికి మామూలుగా వస్తున్నారు. కాకపోతే ఏమన్నా మీరు వాళ్ళని ఏం అనవద్దు. రౌడీజంగా ఏదన్నా ఉంటే మీరు ఏదైనా రిపోర్ట్గానే చూసుకోండి. వాళ్ళు ఏదో లాగడం మన చేశారులే అని మళ్ళీ మీరు చేయొద్దు. నా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఏం చెప్తామండి సార్, పర్లేదు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా దాన్ని ఏమంటారంటే కొన్ని ప్రమాణాలు చేశారు కండి 6, అవి ఇంకా స్టిల్ ఇంకా సూపర్ 6 ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది ఫ్లడ్స్ది ఇప్పుడే ఇంకా మనీ అన్నారు కానీ స్టిల్ ఇంకా పడలా. మొన్న విజయవాడ నుంచి వచ్చిన ఫ్లడ్స్ మొన్న మేము దాదాపు 7 days వరకు అక్కడే ఇరుక్కుపోయాము. దాంట్లోనే వల్ల చంద్రబాబు గారు డే బై డే వచ్చి విజిట్ చేస్తూనే ఉన్నారు. మేము ఆశించింది ఏంటంటే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు, అది సరిపోదు, అసలు ఏ మూల కూడా రాదు. దానికోసమే ఇంకాస్త పెరిగిద్దే అవకాశం ఉంది. ఇంకోటి కరెంటు బిల్లు 2 months కలిపి ఒక్కసారి వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా ఫ్లడ్స్ వచ్చిన క్లీనింగ్ అంతా అయ్యేటప్పుడు 15 days అయిపోయింది. కరెంటు బిల్ తీయాల్సింది టైము 10th అలా. సో 1 month ప్లస్ అయిపోయింది, తీయలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు 19-20. సో 2 months అంటే బర్డెన్ అయిపోద్ది అందరికీ. అది మాఫీ ఏదైనా అవుతుందా లేదా అన్నది చూడాలి. 2 months ఆల్మోస్ట్ ఈజీగా ఎంత కాకపోయినా మనిషికి 2,000-3,000 ఈజీ కరెంట్ బిల్ వచ్చేస్తుంది. అది ఏదైనా తగ్గుతుందా, రాయితీ వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. మాట ఇచ్చేశారండి. మాట ఇచ్చేసిన తర్వాత చేయాల్సిందే. మాట ఇచ్చిన తర్వాత తప్పదు, చేయాలి. చేయలేదా ప్రజలు చూస్తారు. ప్రజలు కూడా మొన్న పోయిన ప్రభుత్వాన్ని ఎలా చేసి ఎలా దించేశారో అదే జరుగుతుంది. బట్ మేము ఏమనుకుంటున్నామంటే జరగదు, చేస్తారు అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఇప్పటికీ ఆ రోడ్లన్నీ కనుక గబగబా పనులు జరుగుతున్నాయి. మేము ఆశిస్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా అందరినీ ఆదుకుంటుంది, సహాయపడుతుంది. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరి ప్రజల్లోకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా? వ్యతిరేకత వచ్చే అవకాశాలు అంటే ఉన్నాయి సార్. ఇప్పటికీ స్టిల్ మన సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి, బాగా అవుతున్నాయండి. సూపర్ 6 ట్రోల్స్ గట్టిగా అవుతున్నాయి. ఎవ్రీడే చూస్తున్నాం ఉన్నాం. సూపర్ 6 ట్రోల్స్ బాగా జరుగుతున్నాయి.
సూపర్ సిక్స్ ట్రోల్స్ బాగా జరుగుతున్నాయండి, స్పీడ్గా ట్రోల్ అవుతున్నాయండి బాగా. మరి ఇబ్బందే కదా అలా అయితే మరి. అది జరుగుతున్నాయండి సార్. ఇప్పుడు ప్రజెంట్ అన్ని షో ఏంటంటే ఇక్కడికి స్టార్ట్ అయ్యి 6 months అయిందండి. ఇంకా 5 yearsలో నియర్లీ 4 years 6 months ఉంది. ఒకేసారి గబగబా ప్రభుత్వం అయినా సరే పాత అన్నీ పూచుకొని కొత్త దానికి రావాలి. ప్రభుత్వం కానీ టైం పడుతుంది, ఆ టైం అని ఇవ్వాలి మనం కాస్త. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? కాకపోతే అంటే జగన్ ఉండగానే అది లేబర్కి అది అనుకూలంగా ఎంతో కొంత డబ్బులు వస్తూ ఉండి, ఈయనకైతే అంత లేబర్ని చూడడం, అది చంద్రబాబు, అది తేడా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేము వస్తే పిల్లలకి అమ్మఒడి కానీ అన్నీ వస్తాయి. మరి ఆయన పాపం ఆయన్ని మాయ చేశారు, ఆ కిటుకు మార్చేశారు, ఈడు గెలిచాడు. ఆ కిటుకు మారకపోతే గెలవడం ఈడు. ఆ ఓట్లు ఈ జగన్ గుర్తు వెళ్ళి ఆడికి పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అట్ట వచ్చిందన్నమాట. అది మరి వాళ్ళేంటి టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారేంటి? కట్టారంటే ఎక్కడన్నా ఒకటి పొరపాటు లేకుండా ఉంటుందా? ఎక్కడన్నా ఏదైనా జరుగుద్ది, జరగకుండా ఉంటుంది. అది మరి అంత వ్యతిరేకత ఉందంటారా? అంత వ్యతిరేకమే లేదు. కాకపోతే మా పార్టీ మాకు కావాలి, మా పార్టీ మాకు కావాలని వాళ్ళు వ్యతిరేకం పెట్టుకుంటారు. అర్థమైందా? అది అంత తప్ప ఏం లేదు. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉన్నారు, ఈ ప్రభుత్వంలో లేరు కదా. మీకు మరి పెన్షన్ గట్లా ఈ పథకాలు గట్లా రావాలంటే వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది. ఈ పథకంలో కూడా వస్తుంది, ఎందుకు అబద్ధం? ఇంకేదో పెంచి అన్నాడు, అది కూడా వస్తుంది అనుకుంటా. అది ఏదో పెంచి ఇస్తామన్నాడు, మరి అది కూడా వస్తుంది కావాలి. ఈ నెల వస్తే అది ఆడు చేసినా చేస్తాడా? ఇక అప్పుడు ప్రభుత్వం ఆడికిందే ఉందిగా, అట్ట ఇటు వరకు ఒకసారి ముంచాడు. ఆడవాళ్ళనే మీకెందుకు, మీకు వచ్చే నెలలో వచ్చే నెలలో ఇస్తున్నాను అని మీ ఒకళ్ళకి 60-70 ఇస్తానని ఆడవాళ్ళని అందరిని ఆశపెట్టి అందరిని ముంచేశాడు ఒకసారి. మళ్ళీ వాడిపోయాడు, మళ్ళీ మా ఇంటి మాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు గెలిచాడు. అట్టే చేస్తూ ఉంటాడు, ఆడి పని అంతే. ఇచ్చేదాకా చెప్పలేం. ఎందుకని 3 సంవత్సరాలు సీఎంగా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. చేస్తాడయా ఆడికి. ఈ రైతాంగం ఎక్కువ ఉంది, ఉండవాడు ఆయన పక్కన, ఆ లేనోళ్ళంతానేమో జగన్ పక్కన ఉంటారు. దానివల్ల ఆడు పైకి వస్తాడు. అది ఈ రైతులేమో అది లేని జనం అంతానో ఆయన పక్కన. అది దానివల్ల మాదిరే ఉంటున్నాడు, బాగానే ఉంటున్నాడులే, ఉంటున్నాడు. ఇప్పుడు ఇంకా అది వ్యతిరేకంగా బయటపడలా. ఎప్పుడు పడద్దో మరి, లేదా మామూలుగానే ఇస్తాడు. ఎందుకంటే ఈపోతే మళ్ళీ జగనే దెబ్బ కొడతాడు అని తెలుసు ఆడికి. చంద్రబాబు భయమే. అది కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి పరిపాలన వచ్చినాక మాకేం ఇదిగా లేదండి. ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నాడు. ఇది చదువుకున్న పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అదొకటి వేయలేదు. 3 ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు, అదే అమల్లో చేయలేదు. బస్సు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అన్నాడు, అదే అమల్లో పెట్టలేదు. మళ్ళీ ఇంకోటి 45 ఏళ్ళ ఆడదానికి 18 ఏళ్ళు చేస్తానన్నాడు, అదే 18 ఏళ్ళు మైనారిటీకి 2000 కాడికి సంవత్సరానికి ఇంతనే చేస్తానన్నాడు, అది చేయలే. ఇదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది నిండా అసెంబ్లీలో, ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అర్థం చేసుకున్నట్టు ముందు వాగ్దానం చేశాడు కదండి, అది ఉంది లేని ఆయనే తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ముందు మాట ఇచ్చాడు కదా, మాట ఇచ్చినాక అమలు చేసుకోవాలి కదా. అది మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఏం అయ్యింది నాకు తెలియదు సార్, నాకు తోచిందైతే ఇది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి, మహిళలకు చేయూత డబ్బులు మేము ఇచ్చేవాళ్ళం అని చెప్తున్నారు, నిజమేనంటారా? ఏమో జరిగితే జరగచ్చు, లేకపోతే అతను కూడా మాట తప్పుకుంటే తప్పుకోవచ్చు. ప్రస్తుతం మటుకు ఆయన చేసిన మాటకు ఒక లేబర్ అనేవాడికి 1.5 స్థలం ఇచ్చాడు,
ఏంటి అమ్మఒడి 18 అమ్మఒడి ఇంటింటికి ఒక పిల్లవాడికి వేశారు. ఆయన చేసినన్ని కరెక్ట్గానే చేశాడు. లేని వాడికి బాగా చేశాడు. మాకు నచ్చినాయి. ఇప్పుడు ఈయన చేసే పద్ధతి ఇంకా ఉంది కదా సార్, 3 నెలలు ఎంత అవుతుంది. గత ప్రభుత్వంలో మీరు ఎటువంటి లబ్ధి పొందారు? ఎటువంటి లబ్ధి పొందే ఆరోగ్యశ్రీ కార్డు ఆపరేషన్ గుండె ఆటకి మాకు బాగా చేశాడు. మా ఆడవాళ్ళు 18 ఏళ్ళు వేసేవాడు సంవత్సరానికి. పిల్లలకి చదువుకని 15 ఏళ్ళు, మా మనవాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ వేశారు. బాగానే ఉంది మాకు. మరి ఇప్పుడు ఈయన గారు ఏం చేస్తాడో మనకు తెలియదు. ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? మాకు రేషన్ కార్డు లేదు, నాకు మరి ఏమీ లేదు. మరి అయ్యన్న వస్తే మరి ఏంటనేది ఇంత మట్టికి ఏది ప్రభుత్వం ఆ ప్రభుత్వం రాలా, ఈ ప్రభుత్వం రాలా. మరి ఇప్పుడు వరకు ఇంకేమీ ఇది లైన్ అవ్వట్లేదు. జనాన్ని మరి ఆ రేషన్ కార్డులు అనేది కొంచెం చూసి మరి ఏం చేస్తే కొంత మంచిది. అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టిరా, ఏమి రాలేదు. వచ్చినాయి రాలేదుగా. అంటే ఈ ఫ్యామిలీ ప్యాపింగ్ డిలీట్ చేయకోకుండా అది అట్లా పెట్టేసేసాడు. ఏది మామూలుగా ఆ డిలీట్ అనేది పెట్టుకోకుండా ఎవరో ఇబ్బంది, రేషన్ కార్డులో కొంత ఇబ్బందిలోనే ఉండాలి జనాలందరూ బాగా. అది ఏర్పడి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? సంతృప్తికరంగా ఉంది, బాగానే ఉంది. అంత వరస్ట్గా ఏం లేదు. అందరూ దరిదాపుగా ఈ ఫ్లడ్ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా అందరికీ జనరల్గా అందినాయి. కానీ కొన్ని వేస్ట్ అవుతూ ఉంటాయి. వేస్ట్ అయినా కానీ 70% అందినాయి అందరికీ. బాగానే ఉంది ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది, మేము వచ్చిన తర్వాత 100 రోజుల్లో పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పెంచాము, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసామని చెప్తుంది. నిజమేనంటారా? అన్నా క్యాంటీన్లు బాగా సద్వినియోగం అవుతున్నాయి. పేదవాడికి బాగా ఉపయోగపడుతుంది. గతంలో ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే అన్నా క్యాంటీన్ తీసేయడం తప్పు. ఎవడో ప్రభుత్వం సొమ్ముతో పెట్టట్లేదు కదా, దాతలు ఇస్తున్నారు, పెడుతున్నారు. సామాన్యుడికి బాగా ఉపయోగపడతాం అన్నా క్యాంటీన్ వల్ల. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నా అంటే దాతలు ఇచ్చే సొమ్ముతో పెడుతున్నారు కదా, మేమే గవర్నమెంట్ పెడుతున్నట్టు చెప్పడం ఎందుకని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శ. గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు దాతలు ఇచ్చిన దాన్ని గవర్నమెంట్ ఆధ్వర్యం సద్వినియోగం చేస్తున్నారు. అది చేసే దమ్ము అందరికీ ఉండాలి కదా. అది ఎవరికి లేదు, ఇంతకుముందు లేదుగా. మరి ఇంతకుముందు దాతలు ఉన్నారు, దాతలు స్పందించేవాళ్ళు. మరి వాళ్ళు చేయలేకపోయారు కదా, చేసిన దాన్ని తీసేశారు వీళ్ళు. సామాన్యుడు చాలా ఇబ్బంది పడ్డాడు కదా. ఈ లేబర్ అనే రోడ్డు మీద పడుకునేవాళ్ళు, రోజువారీ వర్కర్స్, వీళ్ళంతా బయట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకుంటా పగలు వారానికి ఒక రోజు ఇంటికి పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి. పొద్దున 5 రూపాయలు పోయిన ఉంటే ఎవరు పెడుతున్నాడు. చాలా సంతృప్తికరంగా ఉంది నాకు తెలిసి. నేను చేయలేదు కానీ నేను విన్న మాటలేదు. ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగానే ఉందండి, బాగుంది సార్ పరిపాలన. వరదలకు కూడా బాగా చంద్రబాబు నాయుడు గారు బాగా ఇచ్చేసారు. ఈ 100 రోజుల్లో ఎలాంటి పథకాలు అమలు చేశారంటే మీరేం చెప్తారు? పథకాలు అంటే ఇంకా స్టార్ట్ అయింది మొన్నే కదా, అప్పుడే పథకాలు టైం పట్టింది. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెన్షన్ పెంచాము, ఇంటికి పెన్షన్ పంపిస్తున్నాం అన్నారు. పెన్షన్లు అంటే ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఎమ్మటే ఇక్కడ ఏం చేయలేకపోతున్నాడు, వరద వచ్చేసింది. వరద బాధ్యతలకి జనాలను చూసుకుంటున్నాడు. ఎవడమైనా మనం ఏం చేసేది లేదుగా. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకునే ఇది చేశారు వాళ్ళు. ఒక పచ్చానికి వచ్చింది, ప్రజలు అర్థం చేసుకునే. మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. కొంతమంది కొంతమంది వస్తుంది, కొంతమంది ఈ పార్టీ మీద ఉండడం రాడు. పార్టీ మీద ఉంటే ఎదురొస్తారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే మేము పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, అలాంటి అమౌంట్ పథకాలు మేము ఇచ్చేవాళ్ళం అంటున్నారు. ఇప్పుడు ఈయనకాడు ఎత్తాడేమోనని ఆశించే చూస్తున్నారు. ఆయన ఇచ్చాడు, ఆయన ఇస్తే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కాడ ఇస్తారని ఆశించి ఇది ఎక్కింది ఎంత ఎమ్మటే రాగానే 3 నెలలకి ఎమ్మటే 2 నెలలకి వరద రాని వచ్చింది. ఈయన ఎక్కడ చేయగలడు అన్నీ.